హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను పండు మిరపకాయల నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను నేను ఇక్కడ నేను పావు కిలో పండు మిర్చి తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా గాలికైతే ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనము తొడిమెలు తీసేసి ముక్కలుగా అయితే చుంచుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సినవి పచ్చళ్ళకు కావాల్సినవి ఇక్కడ నేను 60 గ్రాముల చింతపండు, పావు కిలో పండు మిర్చికి చెప్తున్నానండి. 60 గ్రాముల చింతపండు, 60 గ్రాముల ఉప్పు, ఇక్కడ ఎల్లిపాయలు, పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు, ఇవి పోస్లకి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో చింతపండు, ఉప్పు ఈ రెండు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు ఉప్పు గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో పండు మిర్చి వేసుకొని గరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గరుకుగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇందులో మనము ఎల్లిపాయలు వేసేసుకోవాలి. ఎల్లిపాయలు కొద్దిగా పసుపు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా వేసి రుబ్బుకున్నాం కదా. ఇట్లా తొక్కైతే పోసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి, నిల్వ పచ్చడి కాబట్టి. ఆయిల్ వేడైపోయింది కదా. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఇవి దోరగా నూనెలా ఫ్రై చేసుకోవాలి. ఎల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ దోరగా అయితే నూనెలా వేసుకోవాలి. చూడండి, దోరగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పచ్చడి అయితే వేసేసుకోవాలి. పచ్చడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరమైన నిల్వ పచ్చడి, పండు మిరపకాయల నిల్వ పచ్చడి. మీరు కూడా చేయండి, ట్రై చేసుకోండి. ఈ నిల్వ పచ్చడి మనము చల్లగా అయిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా నెలలు పట్టు ఉంటుందండి. ఓకేనా? మా ఛానల్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.